గౌరవ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడే మన పాఠశాల మాజీ చైర్మన్ దాసన్న గారు మరియు గ్రామ మిత్ర కమిటీ సభ్యులందరూ, సోదర ఉపాధ్యాయ బృందము, ఉపాధ్యాయ సోదరిమణులు, ప్రియమైన విద్యార్థులారా, నేడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అతి ముఖ్యమైన సమస్యలలో మనకు ఈ పర్యావరణ సమస్య వస్తుంది. మనం ఈరోజు చూస్తున్నాం, అకాలమైనటువంటి వరదలు, అకాలమైనటువంటి వర్షాలు, సముద్రాలలో సునామీలు, ఇవన్నీ కూడా పర్యావరణంలో సంభవిస్తున్నటువంటి పెను మార్పులు, అసమతుల్య పరిస్థితుల వల్లనే ఇలాంటి పెను విపత్తులు జరుగుతున్నాయి. మట్టి వినాయకుడు తయారు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పిల్లలు చెప్పారు, సార్ చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ప్రకృతిని మనము దెబ్బతీస్తే అంతకంటే రెట్టింపు స్థాయిలో ప్రకృతి మనల్ని కబలించేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు మన కేరళలో చూసాం. మనం కేరళలో పశ్చిమ కనుమలు మన దేశానికి ఒక పెట్టని గోడలాగా పనిచేస్తుంటాయి. భారీ తుఫాన్ల నుంచి, భయంకరమైనటువంటి గాలుల నుంచి అది దేశాన్ని కాపాడేటువంటి పశ్చిమ కనుమలు. అలాంటి పశ్చిమ కనుమలను కొంతమంది గనుల పేరుతోటి, మైనింగ్ పేరుతోటి వాటిని ధ్వంసం చేశారు. దానివల్ల ఏమైందంటే, ఈరోజు మనం చూసాం, మొన్నటి మంత్లో కేరళ మొత్తం కూడా జల ప్రళయం ఏర్పడ్డది. ఓన్లీ కేరళనే కాదు, గతంలో ఉత్తరాఖండ్ తీసుకున్న, మన విజయవాడ కానీ ఖమ్మం జిల్లాలు తీసుకున్నా కూడా ప్రకృతి ఎప్పుడు కూడా మానవునికి మిత్రులాగానే ఉంటుంది. కానీ ప్రకృతినే మనిషి ఏం చేస్తున్నాడు, దాన్ని ధ్వంసం చేస్తుంది. కాబట్టి దాని యొక్క పర్యావసనం అనేది చాలా భయంకరంగా మన మీద ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో మనం ఈ ప్రకృతిని కాపాడుకోకుంటే, పర్యావరణాన్ని కాపాడుకోకుంటే, రాబోయే తరాలను మనమే సమాధి చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి విద్యార్థులుగా ఈ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత, దాని గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీకు ఎక్కువగా ఉంటుంది. ప్రతి విద్యార్థి కానీ, ప్రతి ఒక యువకుడు కానీ, పౌరుడు కానీ చెట్లను కాపాడడం విషయంలో కానీ, భూమి యొక్క సారం కాపాడడం విషయంలో కానీ, తర్వాత ప్రకృతి సంపదను, పర్వతాలు కానీ, కొండలు కానీ, వాటిని ఎంత కాపాడితే అవి మనం అంత కాపాడుతుంటాయి. ఈరోజు అభివృద్ధి పేరుతోటి మనం అంతా కూడా విధ్వంసం చేస్తున్నాం పర్యావరణాన్ని. కాబట్టి అలాంటి అభివృద్ధి జరిగే పేరుతో జరిగేటువంటి విధ్వంసం అనేది రాబోయే కాలంలో మొత్తం దేశాన్ని కూడా ఏదో ఒక భారీ విపత్తుతోటి ముంచేసినటువంటి ప్రమాదం అనేది కనిపిస్తుంది. ఇక గణేష్ నవరాత్రులు అన్నప్పుడు చిన్న ఒక అంశం చెప్పాల్సి వస్తుంది. బ్రిటిష్ కాలంలో భారతీయ ప్రజలలో లోపించినటువంటి ఐక్యతను పెంపొందించడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ ఆ రోజు పూనాలో గణేష్ నవరాత్రులు ప్రారంభిస్తాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉండాలి, జాతీయ ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఏదో ఒక సాంస్కృతిక పరమైన ఒక యాక్టివిటీస్ కావాలి. కాబట్టి అతడు ఈ గణేష్ నవరాత్రులు ఎన్నుకుంటాడు. అవి జాతి మొత్తాన్ని కూడా జాగృతం చేస్తాయి. వందే మాతరం అనే గీతము బ్రిటిష్ వాళ్ళని ఎలా అయితే గడగడలాడించిందో, ఈ నవరాత్రులు కూడా, గణేష్ నవరాత్రులు కూడా మహారాష్ట్రలో మొత్తం కూడా ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించి ప్రజలలో చాప కింద నీరులాగా దైవభక్తిని, దేశభక్తిని, ఇటు సాంస్కృతిక పరమైనటువంటి భావాన్ని పెంపొందించి జాతీయోద్యమానికి అది ఒక వెన్నుదన్నుగా నిలిచింది. కాబట్టి మనం అలాంటి గొప్ప ఉత్సవాలను ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వాటిని మనము కలుషితం చేస్తున్నాం. నిమజ్జనం రోజు నాడు జరిగేటువంటి
కార్యకలాపాలు చూస్తుంటే అసలు గణపతి ఎక్కడ ఉంటాడు, ఇష్టమైన డాన్సులు చేస్తుంటాం మనం. ఆ రోజు జరిగేటువంటి బీభత్సం అనేది అందరూ కూడా పిల్లలు చూస్తుంటారు. ఒక్కొక్కరు ఏ రకమైన డాన్సులు చేస్తుంటారు. దేవుణ్ణి మనం భజనలు పంపాలి. ఎలా పంపుతున్నాం మనం? భయంకరమైనటువంటి శబ్దాల మధ్యన పంపిస్తున్నాం దేవుని. కాబట్టి అది కూడా శబ్ద కాలుష్యమే, అది కూడా మామూలు కాదు. శబ్ద కాలుష్యం అవుతుంది. ఇక్కడ కూడా పర్యావరణం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి అందరూ కూడా మీ తల్లిదండ్రులకి ఈ మట్టి వినాయకుని యొక్క ఉపయోగం గురించి మనందరం కూడా మీ ఇళ్లలో కూడా వివరించాలి. సాధ్యమైనంత వరకు ఏంటంటే ఈ కెమికల్స్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి వాటిని సాధ్యమైనంత వరకు వాటికి మనం దూరంగా ఉండాలి. కాబట్టి అందరం కూడా చైతన్యవంతులై సమాజాన్ని కూడా మనము జాగృత పరచవలసిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతిసారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.